హైదరాబాద్లో విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను కట్ చేస్తూ ఉన్నారు సార్. దీంతో చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఆగిపోయింది. చాలా ఏరియాస్లో అయితే 3 వారాలైనా ఇంకా కూడా ఇంటర్నెట్ని పునరుద్ధరించిన పరిస్థితి. ఈ సమస్య సామాన్యులకు మాత్రమే కాదు సార్, సచివాలయానికి తప్పట్లేదు. సో సచివాలయంలో ఇంటర్నెట్ కట్ అయింది, కేబుల్స్ తెగిపోవడం వల్లే అంతరాయం, వివిధ శాఖల్లో నిలిచిన కార్యకలాపాలు అనే వార్తలను కూడా చూస్తూ ఉన్నాం. సో ఏంటి సార్ పరిష్కారం అండ్ ప్రమాదాల నివారణకు ఇంటర్నెట్ని ఆపాలా? నిన్న నేను బాధితుడిని. మా ఏరియాలో ఈ కేబుల్ వైర్స్ అన్నిటిని కట్ చేశారు. నా అనుభవం చెప్తాను, క్లాసిక్ కేస్ స్టడీ. మొత్తం ఇంటర్నెట్ ఆగిపోయేది. నిన్న మీరు కనుక చూస్తే నేను ఉదయం చేసిన ప్రోగ్రాంలో ఉన్న వీడియోలో పెట్టాను కనుక ఇంట్లో ఒక్క వీడియో రికార్డ్ చేయలే. నిన్న నా యూట్యూబ్ ఛానల్ చూడండి మీరు, నేను డైరెక్ట్గా చేసిన ఒక్క వీడియో లేదు. ఎందుకు? నో ఇంటర్నెట్, ఫోన్లు రావు, కనెక్షన్ డ్రాప్. ఏంటి అని స్టడీ చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్ ఫోన్ చేశాను. అక్కడ నుంచి నా పరిశోధన మొదలైంది. తర్వాత తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండీకి ఫోన్ చేశాను, ముషరఫ్ అల్కు. ఇన్సిడెంటలీ విల్ మై స్టూడెంట్ ఆల్సో. అప్పటికీ నాకు అర్థం కాకపోతే బట్టి విక్రమార్కకి ట్రై చేశాను. విషయం అర్థమైంది ఏంటో, ఎందుకు చెప్తాను. ఆయన రాంచీలో ఉండడం వల్ల ఎంతో మాట్లాడలేకపోయాను. ఆయన పిఏకి ఫోన్ చేసి పిఎస్కు ఫోన్ చేశాను, శ్రీనివాస్కు. ఆయన నుండి సార్ ఇది ఓఎస్డి ఎనర్జీ చూస్తారు సార్ సురేందర్ రెడ్డి అంటే ఆయనకు ఫోన్ చేశాను. ఆయన సమాధానం చేస్తే నాకే పిచ్చెక్కిపోయింది. పరిష్కారం లేక చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి ఫోన్ చేశాను. తర్వాత పొలిటికల్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ వేం నరేందర్ రెడ్డికి ఫోన్ చేశాను. ఇంత స్టోరీ నా లైఫ్ నిన్న. ఎందుకు నా కొరకు కాదు ఇష్యూ. హైదరాబాద్లో ఏం జరిగింది అనేది అర్థమయ్యడానికి, దాన్ని పరిష్కరించడానికి చేశాను. ఏంటిదంటే ఇష్యూ ఒక జెన్యూన్ ప్రాబ్లం. కానీ మన గవర్నెన్స్ ఎంత దారుణంగా ఉంటుంది, పాలనా వ్యవస్థ, ప్రభుత్వాలు పెద్ద పెద్ద చదువులు చదివిన ఉన్నతాధికారులకు గ్రౌండ్ సిచ్యువేషన్ అనేది కనీసం కూడా తెలియదు. మానవీయత అనేది అసలు మొత్తానికే మర్చిపోయినంతానికి ఇది ఒక ఉదాహరణ. కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ప్రాబ్లం ఏంటి? జెన్యూన్ ప్రాబ్లం ఏంటి? హైదరాబాద్ నగరంలో 2000 కిలోమీటర్ల కేబుల్ వైరింగ్ ఉంది. కేబుల్ వైరింగ్ ఫర్ టీవీ కావచ్చు, మీకు అలాగే ఫర్ ఇంటర్నెట్ కావచ్చు, ఫర్ టెలిఫోన్ కావచ్చు. ఈ కేబుల్ వైరింగ్ ఇంటర్నెట్ అప్రాక్సిమేట్గా నేను చూశాను. తెలంగాణ కేబుల్ అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ నాకు తెలీదు. ఆయన అన్న దాని ప్రకారం 2000 కిలోమీటర్ల కేబుల్ లైన్స్ ఉన్నాయి. సో ఎన్నెన్నో 1000 కిలోమీటర్ కేబుల్ లైన్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఇంట్లో కేబుల్ టీవీ అని ఉంటుంది, లేదంటే ఇంటర్నెట్ ఉంటుంది కదా. సో ఇంత ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒకసారి నువ్వు కనెక్షన్ తీసేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయావు అనుకోండి, ఆ వైర్ అలాగే ఉండిపోతుంది. వైర్ తెగిందనుకోండి, దాన్ని తేలు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏమవుతుంది అంటే, వీళ్ళంతా ఎలక్ట్రిక్ పోల్స్ వాడతారు. దానికి ప్రాపర్ పర్మిషన్ తీసుకుంటారు, రెంటల్ కూడా కడతారు గవర్నమెంట్కు. కానీ అది రూల్స్ ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడు మీకు రోడ్డు ఎలాంగ్ ద రోడ్ సైడ్ పోతే 18 మీటర్స్ ఎబో పెట్టాలి. ఎందుకంటే ఎవరికి తట్టుకోకూడదు. పెద్ద వెహికల్స్ పోతున్నా, నువ్వు పెద్ద వినాయక విగ్రహాలప్పుడు మనం చూసే అనుభవం. సో ఏదన్నా ఎత్తు మీద ఉండాలి. లేదు మీకు అక్రాస్ ద రోడ్ అయితే, ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ రోడ్ అయితే 20 మీటర్స్ ఉండాలి అట రూల్. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ పోల్ పై దాకా ఎక్కి కట్టక కిందికి కట్టేస్తున్నారు. కిందికి కట్టడం కొన్నిసార్లు కిందికి దిగిపోతుంది. దిగిపోయిన కనెక్షన్ వస్తుంది కనుక వాడు అటెండ్ కాడు, అది అలా ఊగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రిక్యూట్ అవుతారు. రామంతపురంలో జరిగిన ఇన్సిడెంట్ అదే. సో దీన్ని అడ్రస్ చేస్తానికి హైకోర్టుకి వెళ్తే, హైకోర్టు ఏమన్నదంటే లో హ్యాంగింగ్ కేబుల్ వైర్స్ అన్నిటిని తొలగించండి అని ఆదేశాలు ఇచ్చింది. ఏం చేయాలి? అసలు పరమానంద శిష్యులలాగా మన ప్రభుత్వాలు పనిచేస్తాయి. వెనకడికి ఒకతనట, నేను హరికథ వినటానికి పోతున్నారా, తలుపు జాగ్రత్త అని ఒక దుకాణదారుడు గుమస్తా చెప్పి వెళ్ళిపోయాడట. తలుపు జాగ్రత్త అంటే ఏంటిది? డోర్ దగ్గర పెట్టుకోరా జాగ్రత్తగా. వాడు ఏం చేశాడు, ఒక గంట తర్వాత వాడు హరికథ వినటానికి పోయి తలుపు పట్టుకుని పోయాడట. తలుపు తీసి ఆ తలుపు పట్టుకుని పోయాడట. ఏందయ్యా నువ్వు ఏంట్రా దుకాణం మూసారా అంటే, మీరే చెప్పిండ్రు కదా షావుకారు, తలుపు జాగ్రత్త, అందుకే తలుపు తీసుకొని వచ్చిన అన్నట్టు.
ఇది మన ప్రభుత్వాలు పనిచేసే వ్యవస్థ. ఏం చేశారు వీళ్ళు? ప్రాబ్లం జనై 100% కరెక్ట్. కానీ ఎవరిని పనిష్ చేయాలి? కేబుల్ ప్రొవైడర్లను పనిష్ చేయాలి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు పనిష్ చేయాలి. వీళ్ళు ఎవరిని పనిష్ చేశారు? ప్రజలు పనిష్ చేశారు. సచివాలయం పనిచేయడం కాదు, నిన్న మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ డిస్టర్బ్ అయిపోయింది. గత కొన్ని రోజులుగా నడుస్తుంది ఇది. నేను నాకేం అనుభవం నాకు వచ్చే వరకు నాకే తెలియదు. ఎందుకంటే మన పత్రికల్లో మన టీవీల్లో ఈ డిబేట్లు ఉండవు కదా, రోజు మన రాజకీయ గొడవే కదా మనం వచ్చా, ఇంకా వేరేది ఏముంటుంది మనకు. సో అందువల్ల నాకు కూడా తెలియదు. సో నాకు అనుభవించిన తర్వాత తెలిసింది ఇది చాలా నెలలుగా 1.5 yearsగా హైదరాబాద్లో నడుస్తుంది తతంగం. ఏం చేస్తున్నారంటే తెలివిగా హిమాయత్ నగర్లో ఇవాళ కట్ చేస్తే ఆ హిమాయత్ నగర్ ప్రాంతంలో తెలుస్తుంది. ఒక వారం రోజుల తర్వాత నారాయణగూడ వైపు పక్కనే కట్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అందరు ఏమనుకుంటున్నారంటే మా ప్రాబ్లమే అనుకుంటున్నారు, ఏదో మాకు ఏదో సమస్య వచ్చిందని. ఇది మొత్తం హైదరాబాద్ నగర ప్రజల ప్రాబ్లం అనుకోవడం లేదు, తమ ప్రాబ్లం అనుకొని అడ్జస్ట్ అవుతున్నారు. నిన్న వర్క్ ఫ్రమ్ హోమ్ ఎఫెక్ట్ అయింది. మొత్తం కంపెనీలు ఆఫీసులు మూతపడే పరిస్థితి. కంప్లీట్ హైదరాబాద్లో ఇంటర్నెట్ షట్ డౌన్. మీకు ఎవరిచ్చారు అధికారం ఇలా ఇంటర్నెట్ ఆపడానికి అని? మీకు ఇక్కడ లా అర్థం కావాలి. అమర్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2025, మీకు అనురాధ బాస్టిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2020. ఈ వీడియో చూస్తున్న ఐఏఎస్ అధికారులారా మీకు రాజ్యాంగం తెలుసుకోండి, చట్టం తెలుసుకోండి. నాకు ఎందుకంత నేను బాధ్యత చెప్తున్నాను. తర్వాత మీకు ఫహీమా షిరిన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 2019. ఏం చెప్పింది కోర్టులు? నేను నిజంగానే హైకోర్టులో పిల్లేస్తే ఇవాళ ఐఏఎస్ అధికారులు జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది, ఫండమెంటల్ రైట్ వైలేషన్ది. ఎందుకంటే ఫహీమా షిరిన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో సో కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే ఇవాళ డిజిటల్ యాక్సెస్, రైట్ టు ఇంటర్నెట్ ఇది ఫండమెంటల్ రైట్. ఎందుకంటే రైట్ టు ప్రైవసీకి, రైట్ టు ఎడ్యుకేషన్కి లింక్ అయి ఉంది అని. ఇంకా ఆన్లైన్ క్లాసులు పోతాయి కదా లేకపోతే. తర్వాత 2020లో అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఇది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1)A ప్రకారం రైట్ టు పర్స్యూ ద బిజినెస్. నిన్నంతా ఆన్లైన్ బిజినెస్ మొత్తం దెబ్బతిన్నది. స్విగ్గీలు, జొమాటోలు ఆగిపోయాయి. మీకు ఈ ఆన్లైన్ బిజినెస్ అంతా దెబ్బతిన్నది. నిన్న తినాల్సిన దోశ నేను ఇవాళ తినా, నిన్న తినాల్సిన ఇడ్లీ ఇవాళ తినా కదా. సో దానివల్ల ఆర్టికల్ 19(1)G ప్రకారం రైట్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ అవర్ బిజినెస్ దెబ్బతిన్నది. తర్వాత మీకు అమర్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2025లో తాజా జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమన్నది? ఇది రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి సమానం ఈ భాగం అన్నది ఆర్టికల్ 21. ఇప్పుడు చెప్పండి, హైదరాబాదులో ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు ఇంటర్నెట్ కేబుల్ కట్ చేయడం వల్ల వైలేట్ అయినటువంటి ఫండమెంటల్ రైట్కి ఎవడు బాధ్యులు? అధికారులు ఏమంటారు? నేను వీళ్ళందరితో మాట్లాడితే ఏమంటారంటే అధికారులు, సార్ మరి ఈ కేబుల్స్ కిందికి దిగిపోయిన కేబుల్స్ వల్ల ప్రాణానికి ముప్పు కదా, అది కూడా రైట్ టు లైఫ్ కదా. ఎస్ కరెక్ట్, కానీ మీరు ఎలా సెట్ చేయాలి? నేను ఒక సజెషన్ ఇచ్చాను నిన్న. సార్ ఏం చేయాలి సార్? నెలల తరబడి చెప్తున్నాం, ఆ ఇంటర్నెట్ ప్రొవైడర్లు వింటలేరు అన్నారు. అంటే మీ రూల్ ఆఫ్ లా ఫెయిల్యూర్కు ప్రజలు బాధపడాలా? మీ చాతకాంతనానికి ప్రజలు బాధపడాలా? మీ గవర్నెన్స్ చాత కాకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోండి. ఎందుకు చేయలేరు? నాకు అప్పేపండి, 24 గంటలు చేసి పెడతాను అన్నాను. ఎట్లా చేస్తారు సార్ అన్నారు. ఏమీ లేదు, ఐ విల్ సింప్లీ పుట్ ది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ కేబుల్ ప్రొవైడర్ బిహైండ్ ద బార్స్. ఇలా ప్రజలకు అసౌకర్యం కల్పిస్తున్నారు. క్రిమినల్ నెగ్లిజెన్స్. ఆ ప్రభుత్వ ఆదేశాలు పాటించడం లేదు, గవర్నమెంట్ ఆదేశాలు పాటించకపోయి హక్కు పౌరునికి లేదు. తీసుకుపోయి లోపలేయండి, పోలీస్ స్టేషన్ పిలిచి రోజంతా కూర్చుని పెట్టండి. ఎందుకు కేబుల్ వైర్ పైకి కట్టడో చూద్దామన్నా. సార్ ఇది వేం నరేందర్ రెడ్డి అన్నాడు, పొలిటికల్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్, చాలా ఇది మంచి ఐడియా సార్, మాకు ఇంతవరకు రాలేదు, డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తాం సార్. మీరు మమ్మల్ని ఇట్లా తప్పు చేసింది ఎవరు? మీకు తప్పు చేసింది కేబుల్ ప్రొవైడర్, తప్పు చేసింది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. శిక్ష మాకెందుకు వేస్తామని నేను అడిగాను. ప్రజలకు శిక్ష చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? మీకు విచిత్రం చెప్తాను. ఓఎస్డి ఎనర్జీ టు బట్టి విక్రమార్క సురేందర్ రెడ్డి గారు, నేను ఒక ఫార్మర్ ఎమ్మెల్సీ, 2 term ఎమ్మెల్సీ, సమాజంలో ఎంతో కొంత గుర్తింపు ఉన్నవాడిని. ఆయన ఏమంటారు తెలుసా? మమ్మల్ని కాదు మీరు అడగాల్సింది, సార్ మీరు కస్టమర్ కదా ఆ ఇంటర్నెట్కు, ఆ ఎయిర్టెల్ వన్ యాక్టివ్ అని అడగండి. ఆయన వాళ్ళ కస్టమర్ కాదు, మీకు ఓటర్, ఈ ప్రభుత్వాన్ని మేమెన్నుకున్నామయ్యా ప్రజలమన్నా, వాళ్ళు అడగండి. మరి వాళ్ళు ఇంటలేరు. ఇది ఇంత ఇర్రెస్పాన్సిబుల్, బాధ్యతారహితమైన సమాధానం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఓఎస్డి టు ఎనర్జీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్కి ఇచ్చిన సమాధానం. నేను బట్టి విక్రమార్క గారు దొరకలే, నాకు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయరు. సో ఇది పరిస్థితి ఏంటి? ప్రిన్సిపల్ సెక్రటరీ టు పవర్ నవీన్ మిట్టల్ ఫోన్ లిఫ్ట్ చేయలే.
ఇది నాకే పరిస్థితిలో సామాన్యుడు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు సామాన్యుడు పరిస్థితి ఏంటి? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఇంత గ్యాప్ ఎందుకు ఉండాలి? ప్రజాప్రభుత్వం ప్రజాపాలన రోజు రేవంత్ రెడ్డి మనకు చెప్తున్నాడు కదా, ఇదేనా ప్రజాపాలన? ఒక ప్రజాప్రతినిధి ఒక ఉన్నతాధికారికి ఫోన్ చేస్తే మాజీ ప్రజాప్రతినిధి కావచ్చు, నేను నాకే ఆన్సర్ లేకపోతే ఇది ప్రజాపాలన ఎట్లయితుంది, అది ప్రజాభవన్ ఎట్లయితుంది, ప్రగతి భవన్? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. అండ్ సీరియస్లీ నేను ఇంత అనుభవించాను నిన్న. ఆఖరికి అదే ఓఎస్డి టు ఎనర్జీ కన్నా చాలా రేట్లు ఎక్కువ కదా రవిశంకర్, చీఫ్ సెక్రటరీ, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఎంత గొప్పగా వస్తుంది, ప్రొఫెసర్ ఐ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ఇట్ ప్రొఫెసర్ అన్నాడు. నిజంగా అనిపించింది ఇట్లాంటి అధికారులు ఉన్నారు కనుక ఇంకా కాస్త ప్రభుత్వాల మీద మాకు గౌరవం ఉంది అని. సో ఐ సల్యూట్ రామకృష్ణరావు, ఇది చీఫ్ సెక్రటరీ. ఇదే గవర్నమెంట్లో ఉన్న అధికారుల గురించి చెప్పాను, వేరే వాళ్ళు కాదు కదా. నవీన్ మిట్టలేదు ఆయన ఎలాగో రెస్పాండ్ కాదు, నాకు ముందు తెలుసు, నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు చనిపోను నాకు. సో చీఫ్ సెక్రటరీ వాజ్ సో కైండ్ ఎనఫ్. తర్వాత నేను వేం నరేందర్ రెడ్డి చేశాను పొలిటికల్ సెక్రటరీ. ఈ వాజ్ ఆల్సో వెరీ వెరీ కార్డియల్. సార్ మీరు మా దృష్టి కూడా వచ్చింది సార్ ఈ ప్రాబ్లము, నేను తప్పనిసరిగా దీన్ని అడ్రస్ చేస్తాను సార్ అని నిన్న ఈవినింగ్ 4:30కి సర్వీస్ ప్రొవైడర్ల జిఎంలు అందరినీ పిలిపించారు. సో ఇమీడియట్గా అడ్రస్ చేస్తాం సార్, రెస్టోర్ చేస్తామన్నారు. నిన్న నైట్ 11:30 వరకు రెస్టోర్ అయింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రాబ్లం ఇంతవరకు దీన్ని ఎందుకు వచ్చింది? అరే దీనికి అర్థమైంది సింపుల్గా, మీరు పనిష్ చేయాల్సింది ఒకరినైతే మమ్మల్ని ఎందుకు పనిష్ చేస్తారు? మా ఫండమెంటల్ రైట్ ఎందుకు తీస్తారు? మీరు ఇంటర్నెట్, నేను అన్నాను ఎవరైనా వినకపోతే ఆ కేబుల్ సర్వీస్ ప్రొవైడర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి, వాళ్ళ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి, ప్రభుత్వం వాటిని జప్తు చేయండి, వాడి ఆఫీసులు క్లోజ్ చేయండి. మీకు అధికారాలు లేవా? ప్రజలకు పబ్లిక్ సేఫ్టీ, ప్రజల భద్రతకు ముప్పు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వాళ్ళ మీద చర్యలు తీసుకునే చేతకాక మా మీద ఎందుకు పెడతారు? ఇందులో ఇంకో తిరక్కాస్తుంది. ఈ ప్రాసెస్లో లాభపడ్డది ముఖేష్ అంబానీ. విచిత్రం తెలుసా? ఎందుకు? జియో వారికి చాలా చోట్ల సొంత పోల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ పోల్స్ కట్టరు వాళ్ళు. వాళ్ళ ఎవరు కట్ చేయలే. నిన్న నేనే జియోకి షిఫ్ట్ అవుతానని చూశాను. అంటే ఇది ఏంటి, మీరు అంబానీల వ్యాపారం పెంచడానిక? అంటే నేను ఈ రాజకీయ ఆరోపణ చేయడం లేదు, వాస్తవం కాదు ఇది. కానీ అనుమానం రాదా? అంటే మీరు హైదరాబాద్ నగర ప్రజల్ని ఎయిర్టెల్ యాక్ట్ కన్స్యూమర్స్ని కాస్త జియో కన్స్యూమర్గా మార్చారా? మీకు ఎవరిచ్చారండి అధికారం? ఇది గుత్తాధిపత్యం ఏదా? డియోపోలి ట్రయోపోలితో ఇప్పటికే చచ్చిపోతుంది టెలికాం రంగంలో. అంటే అందరూ వెళ్ళి జియోకి మారాలా? మీరు చేసిన నిర్వాహకం వల్ల విద్యుత్ శాఖ చేసింది 100కి 110% కరెక్ట్. ఎందుకంటే కిందికి హ్యాంగ్ అవుతున్న కేబుల్స్ ఖచ్చితంగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వాటిని నివారించడానికి శిక్షించాల్సింది ప్రజల్ని కాదు. మంచం కన్నా పొడుగుంటే కాళ్ళు నరికేసుకోడు ఎవడు కూడా, పెద్ద మంచం తెచ్చుకుంటాడు. అంటే వాట్ ఈజ్ ద ప్రాబ్లం, వాట్ ఈజ్ ద సొల్యూషన్? ఇంత పెద్ద పెద్ద ఐఏఎస్ అధికారులు ఉంటారు, ఉన్నతాధికారులు ఉంటారు, గురుమల్లి చేయని అధికారులు ఉంటారు. ఏం తెలియదా మీకు ప్రజల కష్టాలు? ప్రజలను ఎందుకు శిక్షిస్తారు ప్రభుత్వం అనేది నా ప్రశ్న.